రాష్ట్ర రాజకీయాలలో సంచలనాత్మకమైన నేత పవన్ కళ్యాణ్ జన్మదినం రాష్ట్ర ప్రజలకు ఓ సంబరమని జనసేన మండల అధ్యక్షుడు కూరకుల రూపేష్ సోమవారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంబరాల్లో భాగంగా అన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండల కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన జన సైనికులు మేళ తాళాల మధ్య స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో గౌరవించి అనంతరం స్థానిక గాంధీ విగ్రహం వద్ద 3 రోడ్ల కొడలిలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని పూలమాలతో గౌరవించి అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోతో ఉన్న కేక్ను కత్తిరించి అందరితో మిఠాయిలు పంచారు. ఈ సంబరాలలో స్థానిక బీజేపీ నాయకులు మరియు టీడీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి హేమకుమార్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సంచలనాత్మకమైన నాయకుడని ఏ పని చేసినా అది ప్రజారంజకమని భవిష్యత్తులో ఇంకా అనేక పదవుల ద్వారా ప్రజలకు చక్కని సేవలు అందించే దిశగా నూరేళ్లు చల్లగా వర్తిల్లాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కూరకుల రూపేష్ మాట్లాడుతూ ప్రజల పక్షమైన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి అనేక జన్మదినాలు జరుపుకోవాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు మండలంలో మండల అధ్యక్షుడు రూపేష్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు బర్త్డే వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాలు అలాగే హాస్పిటల్లో రోగులకి పండ్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ అధినేత తెలియజేసిన నా జన్మదిన వేడుకల్ని క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి బర్త్డే వేడుకల్ని అలాగ పంచుకోవాలని తెలియజేశారు. అందులో భాగంగానే ప్రతి మండలంలో సత్యవేడు నియోజకవర్గంలో చెట్లు పంపిణీ కార్యక్రమం మరియు చెట్లు పెట్టడం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతో అభినందదాయకం. రాష్ట్రంలో ఉన్న 29% భూముల్ని 50% పెంచాలని ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన పిలుపునివ్వడం ద్వారా ప్రతి ఒక్క జన సైనికులు ప్రతి ఒక్క నాయకులు దీనికి కట్టుబడి అడవుల పెంపకాన్ని చేయాలని కోరుచున్నాం. ముందుగా మన సత్యవేడు మండలం నుంచి అదేవిధంగా సత్యవేడు నియోజకవర్గం నుంచి మన రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఇదే విధంగా ప్రజలకి మంచి పరిపాలన అందించాలనేసి అదేవిధంగా మన యొక్క జన సైనికుల్ని వీర మహిళలను కూడా అదేవిధంగా మన యొక్క నాయకులను కూడా ప్రతి ఒక్కరిని మీరు కలుపుకుంటూ ముందుగా మన సత్యవేడు మండలం నుంచి అదేవిధంగా సత్యవేడు నియోజకవర్గం నుంచి మన డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా సత్యవేడు మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషను అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చెట్ల వాటిని పెంపకం పెంచి ఎప్పుడు ప్రకృతిని శుభ్రంగా ఉంచాలనేసి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చినారు. ఆ విధంగా చెట్లు ప్రతి ఒక్క ఇంటికి చెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మంచి పరిపాలన ప్రతి ఒక్క పేద ప్రజలకు మంచి పరిపాలన ఇస్తున్నారు.